అదేవిధంగా ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ విధమైనటువంటి పురోగతి జరుగుతుందో వాటి మీద మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. ఇంత క్రితం మనం కొంత మాట్లాడుకున్నాం కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ టెక్నాలజీకి సంబంధించి. సో దాంట్లో మనకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇవి రావడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ స్టార్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులలో మరి హైడ్రోజన్ ఫ్యూయల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సాధారణమైనటువంటి ఇంధనాలను వినియోగిస్తే పొగగొట్టాల నుంచి పొగ వస్తుంది. మరి హైడ్రోజన్ ఇంధనాన్ని వాడితే ఏమొస్తుందంటే పొగ రాదు సార్, వాటర్ వస్తుంది అని చెప్తారు. ఈ వాటర్ అనేది మనకు ఎట్టి పరిస్థితులలోనూ పర్యావరణ కాలుష్యకంగా పనిచేయదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీగా దీన్ని మనం చూస్తాం. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఇదే రకమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటుంది. దీని నుంచి కూడా ఎలాంటి కార్బన్ ఎమిషన్స్ ఉండవు. సార్ రేడియేషన్ ఉంటుంది కదంటే ఈ రేడియేషన్ వల్ల ఎన్విరాన్మెంట్ యొక్క టెంపరేచర్ పెరిగే అవకాశాలు లేవు. నెక్స్ట్ మనకు ఎనర్జీ టెక్నాలజీలోనే ఒక్కొక్క పదానికి సంబంధించి సోలార్ టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, న్యూక్లియర్ ఎనర్జీ, బ్యాటరీస్, గ్రీన్ హైడ్రోజన్ ఇవి హరిత ఇంధనంగా చూస్తున్నామండి. హైడ్రోజన్ వచ్చింది మనకు, గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది. మీన్స్ గ్రీన్ హైడ్రోజన్ అనగానే గ్రీన్ కలర్లో ఉంటుందనేటటువంటి అపోహని వదిలేసేయాలి. హైడ్రోజన్కి ఏ కలర్ ఉండదు. కాకపోతే దాని యొక్క సోర్స్గా మనం విద్యుత్ శక్తిని ఉపయోగించే సందర్భంలో ఆ విద్యుత్ శక్తి ఎకో ఫ్రెండ్లీ సోర్సెస్ నుంచి గనక వస్తే అప్పుడు ఉత్పత్తి అయినటువంటి హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉంటుంది కదా అని చెప్పేసి పింక్, వైలెట్ ఇవన్నీ ఉంటాయని కాదు. కాకపోతే దాని యొక్క సోర్స్ను బట్టి హైడ్రోజన్కి ఆ కలర్ని ఇస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్పెషలైజేషన్ ఏదైతే కనిపిస్తుందో, ఒక స్పెషాలిటీ ఉంటుందో దాని మీద మనకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మోరోవర్ 1 kg బరువు ఉన్నటువంటి హైడ్రోజన్ కనుక మండిస్తే 1,50,000 కిలో క్యాలరీల శక్తి వెలువడుతుందని చెప్పేసి ఒక అంచనా. అంటే పూర్తి సానుకూల పరిస్థితులలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హైడ్రోజన్కు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మనం హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం నీటిని జల విశ్లేషణ చేయడం ద్వారా. ఈ నీటిని జల విశ్లేషణ చేసే సందర్భంలో మనం కరెంటుని వాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ కరెంటుని ఏ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నామనే అంశాల ఆధారంగా మనకు అక్కడ బ్లూ హైడ్రోజన్ మరియు గ్రీన్ హైడ్రోజన్ అని 2 రకాలు ఏర్పడ్డాయి. నార్మల్ సోర్సెస్ నుంచి అంటే హైడ్రో పవర్ కావచ్చు, కోల్ పవర్ కావచ్చు, థర్మల్ పవర్ని కనుక వాడితే అప్పుడు వచ్చేటటువంటి హైడ్రోజన్ మనం బ్లూ హైడ్రోజన్ అంటాం. సోలార్ ఎనర్జీ నుంచి తయారైనటువంటి లేదా సోలార్ సెల్స్ నుంచి తయారైనటువంటి ఎలక్ట్రిసిటీని కనుక మనము వాటర్ ఎలక్ట్రాలిసిస్కి కనుక వాడుకుంటే అప్పుడు ఏర్పడేటటువంటి హైడ్రోజన్ మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అంతే తప్పిస్తే హైడ్రోజన్కి కలర్స్ ఉంటాయని కాదు.